దేశ రాజధాని హస్తినలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్లకు తరలివచ్చి ఓటేస్తున్నారు ఓటర్లు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయమే పలువురు ప్రముఖులు ఓటేశారు. ఢిల్లీలోని నిర్మాణ్ భవన్లోని పోలింగ్ సెంటర్లో ఓటేశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తన ఓటు వినియోగించుకున్నారు. లక్షలాది మంది ప్రజల సంక్షేమానికి ఓటేస్తారని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. ఢిల్లీలో మరోసారి ఆప్ సర్కార్ అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ హస్తినా సీఎంగా కేజ్రీవాల్ అవుతారని చెప్పారు. ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్దేవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కల్కాజీలోని మాదీపూర్ పోలింగ్ బూత్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్కాలంబా ఓటేశారు. ఆ తర్వాత ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఢిల్లీ మాజీ సీఎం కొడుకు సందీప్ దీక్షిత్ జాంగ్పురాలో సెగ్మెంట్లో ఓటేశారు. ప్రజలకు సేవ చేసే అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటేయాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ప్రజాస్వామ్యం పండుగలో ఉత్సాహంగా ప్రజలు పాల్గొనాలన్నారు. యువత, మహిళలు భారీగా తరలివచ్చి ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 13,766 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేయనున్నారు. పోలింగ్ బూత్లలో మొత్తం 1,56,00,000 మంది ఓటేయనున్నారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది. మరోవైపు యూపీలోని మిల్కీపూర్, తమిళనాడులోని ఎరోడ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. రైట్ అప్డేట్స్ అందించడానికి మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, అప్డేట్స్ అంటే ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవగా ప్రస్తుతం 9 గంటల వరకు కూడా సుమారు 5 నుంచి 10% వరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాము. ఒక పోలింగ్ సెంటర్, గవర్నమెంట్ స్కూల్లో పోలింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు, పెద్ద సంఖ్యలో ఓటర్లు అయితే బారులు తీరినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఒక్కొక్కరు కూడా ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వస్తున్నారు. కీలకంగా 2 ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. పోలింగ్ కేంద్రాలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు మహిళలకి, పురుషులకి సపరేట్గా లైన్స్ని ఏర్పాటు చేశారు. వారందరూ కూడా మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఒక్కొక్కరుగా లైన్లలో నిలబడి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలీసులు కూడా ఫోన్లను అయితే అలో చేయట్లేదు పోలింగ్ కేంద్రాల్లోకి. కేవలం ఐడి కార్డు, అలాగే పోలింగ్కి సంబంధించినటువంటి స్లిప్లు ఉన్నటువంటి వారిని మాత్రమే అలో చేస్తున్నారు. మిగతా వస్తువులు ఏవి కూడా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఫోన్లు కానీ ఇట్లాంటి వేటిని కూడా ప్రస్తుతానికైతే పోలీసులు అలో చేయట్లేదు. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత వారందరూ కూడా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకొని బయటికి వచ్చేందుకు, అంటే త్వరితగతిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను అయితే చేశారు. హజల్ ఫ్రీగానైతే ప్రస్తుతానికైతే ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతూ ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ ఇప్పటివరకు ఈవీఎంల మొరాయింపు కానీ, లేకపోతే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ తోటి ఆగిపోయినటువంటి దాఖలాలు కానీ ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా రిపోర్ట్ కాలేదు. ప్రస్తుతానికైతే ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండానైతే పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. మొత్తంగా 13,000 పైచీలకు పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిచ్యువేషన్స్ని పరిశీలించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూనే 100% వెబ్ కాస్టింగ్ ఉంది. ప్రతి పోలింగ్ బూత్లో ఏం జరుగుతుంది, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు అవసరమైనట్టుగా వెబ్ కాస్టింగ్ని కూడా ఏర్పాటు చేశారు. టోటల్ 100% ఉంది. మిగతా అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భాల్లో ఆల్మోస్ట్ 50% లేకపోతే 60% వెబ్ కాస్టింగ్ ఉండేది. బట్ ఢిల్లీకి సంబంధించి పూర్తి స్థాయి అర్బన్ ఓటింగ్ ఉన్నటువంటి ఏరియాస్ ఉన్నాయి. దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఇక ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 3 ప్రధాన పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంది. కానీ గ్రౌండ్లో మాత్రం 2 పార్టీల మధ్య పోరుగా రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. సో చూడాల్సి ఉంటుంది. 3 పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలనైతే ప్రచార పర్వంలో అన్ని కార్యక్రమాలు కూడా చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓటింగ్ రోజు వచ్చింది. ఉదయం నుంచి కూడా ఇటు ఓటర్లు, అలాగే ప్రముఖులు, వీవీఐపీలు కావచ్చు, లేకపోతే క్యాండిడేట్స్ కూడా వారందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకుంటూనే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా
ఎప్పటికప్పుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ పౌరులందరూ కూడా ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. ఇక ప్రముఖులకు సంబంధించి చూసుకుంటే నిర్మాణ్ భవన్లో రాహుల్ గాంధీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అల్కాలాంబా కావచ్చు, ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక బీజేపీ ఎంపీ బాన్సాయ్ స్వరాజ్ కూడా తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే లైన్లలో వేచి ఉంటారో వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. ఆ తర్వాత ఎవరైనా పోలింగ్ కేంద్రాలకు వచ్చినా వారికి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే లాస్ట్ టైం పోలింగ్స్ ఆల్మోస్ట్ 62% వరకు పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైంది. ఈసారి ఆ పర్సెంటేజ్ దాటుతుందా లేకపోతే ఆ పర్సెంటేజ్ లోపే కన్క్లూడ్ అవుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే కేంద్ర ఎన్నికల సంఘంతో సహా రాజకీయ పార్టీలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ప్రచారం చేస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం కూడా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ల నుంచి ఓటర్లకు అందరికీ కూడా కాల్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా విజ్ఞప్తులు కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో పోల్ పర్సెంటేజ్ అనేది తక్కువగా నమోదవుతూ ఉంటుంది. బట్ దాన్ని కూడా చెరిపేసే దిశగా ఎన్నికల సంఘం కావచ్చు, అలాగే రాజకీయ పార్టీలు కావచ్చు ముమ్మరంగా ప్రచారాలు అయితే నిర్వహించాయి. ఎలక్షన్ కమిషన్ అయితే ఎలక్షన్ డే కూడా ఓటర్లందరికీ కూడా ఇటు ఐవీఆర్ ద్వారా మెసేజ్లు కావచ్చు లేకపోతే కాల్స్ చేస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రిక.